నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మా నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో సంకష్టహర చతుర్థికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, చాలామంది అంటున్నారు సంకష్టహర చతుర్థి రేపు అని, మరి కొంతమంది ఏమో శనివారం అని చెప్పేసి అంటున్నారు. అసలు జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి సంకష్టహర చతుర్థి ఎప్పుడు ఏ విధంగా నిర్ణయించాలంటారు అసలు? అవును, చాలామందికి సందేహాలు ఉన్నాయి. అయితే మనకి ఏ పర్వటి రోజులు చేస్తూ ఉంటామో, ఏ పండగలు చేస్తూ ఉంటామో ఆ పండగకి ఉండేటువంటి విశిష్టతను అనుసరించి దానికి సమయం నిర్దేశించి చెప్తారు మనకి ధర్మసింధులో. అయితే సంకష్టహర చతుర్థికి ఏమో మనకి చంద్రోదయానికి ఈ చవితి తిథి అనేటువంటిది ఉండాలన్నమాట. సాధారణంగా చూడండి, ఇప్పుడు దసరా చేసాం మనం, విజయదశమి చేసిన రోజు మధ్యాహ్నం వేళకి అపరాజిత పూజ చేయాలి కాబట్టి మధ్యాహ్నానికి దశమి తిథి ఉండాలి. శ్రవణత కూడితే విశేషం అంటూ ఉంటారు. అదే ప్రొద్దున్నే మనం ఏవైనా వ్రతాలు చేయాలి అని అనుకుంటే సూర్యోదయంతో కలిసినటువంటి తిథి ఉండాలి అంటారు. పితృదేవతలకి మృతతిథి శ్రాద్ధతిథి చేస్తూ ఉంటే 1 గంట తర్వాత మాత్రమే తిథి ఉండాలి. సూర్యోదయానికి ఉన్నా కూడా అది పనికిరాదు, 11 గంటలకు ఉన్నా అది పనికిరాదు, 1 గంట తర్వాత మాత్రమే ఆ తిథి ఉండాలి. పౌర్ణిమ ఉంది, పౌర్ణిమ రోజు ఉదయం చేసేటువంటి పూజలు హోమాలు ఉన్నాయనుకోండి, పగలు పౌర్ణిమ ఉండాలి. కానీ చంద్రుణ్ణి చూసి లలితా సహస్రనామం కానీ, చంద్రుణ్ణి చూసి చేసేటువంటివి, చంద్రుణ్ణి ప్రాముఖ్యత ఇచ్చి చేసేటువంటి పూజలన్నీ కూడా రాత్రి చంద్రోదయ సమయానికి పౌర్ణిమ తిథి ఉండాలి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నిర్దేశించి ఉంటుంది. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, మధ్యాహ్నానికి నవమి తిథి ఉంటేనే ఆ రోజు శ్రీరామనవమి చేయాలి. అక్షయ తృతీయ ఉంది, మధ్యాహ్నానికి ఆ తిథి ఉండాలి. వసంత పంచమి ఉంది, మధ్యాహ్నానికి ఆ తిథి ఉండాలి. ఇలా ఒక్కొక్క తిథిని దానికి ఉండేటువంటి ప్రత్యేకతని అనుసరించి నిర్దేశించి ఉంటుంది. అయితే సంకష్టహర చతుర్థికి ఉండేటువంటి విశిష్టత ఏమిటంటే చంద్రోదయానికి చవితి తిథి ఉండాలి కాబట్టి ఏ రోజు చంద్రోదయానికి ఉంటే ఆ రోజు చేయాలి. కాబట్టి రేపు మనకి 6:11 చవితి తిథి ప్రారంభమవుతుంది. ఎల్లుండి సాయంత్రం 4:24 చవితి తిథి అయిపోతుంది. కాబట్టి రేపే సంకష్టహర చతుర్థి. ఒకవేళ 2 రోజులు చంద్రోదయానికి చవితి తిథి ఉన్నట్లయితే మరి ఎప్పుడు చేసుకోవాలంటారు? 2 రోజులు ఉంటే మీరన్నది కూడా కరెక్టే. ఎందుకంటే ప్రతిసారి కూడా తిథి ఉదయాన్నే ప్రారంభం కావాలి, మళ్ళీ రేపు ఉదయం దాకా ఉండాలనే నియమం ఏమీ లేదు. సూర్యుడికి చంద్రుడికి ఉండేటువంటి దూరాన్ని అనుసరించి మనకి తిథులు ఏర్పడతాయి. అది కూడా సూర్యుడి నుంచి చంద్రుడికి ఒక 12 డిగ్రీలు ఉంటే ఒక తిథి మారుతుంది. ప్రతి 12 డిగ్రీలకి ఒక తిథి మారుతుంది. సూర్యుడు చంద్రుడు ఒకే డిగ్రీ మీద ఉన్నప్పుడు అమావాస్య, 12 డిగ్రీలు దాటగానే పాడ్యమి, 24 డిగ్రీలు దాటగానే విరియ, ఇలా మారుతూ ఉంటుంది అనమాట. అది చంద్ర గమనాన్ని అనుసరించి ఏ సమయానికైనా కూడా మారవచ్చు. అయితే ఇక్కడ మీరు అడిగింది ఇందాక ఎందుకు దీన్ని ఇలా నిర్దేశించారని కదా, అంటే ఇక్కడ సూర్యుడికి చంద్రుడికి ఉండేటువంటి దాన్ని బట్టి మారుతుంది కాబట్టి దాన్ని అనుసరించి మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అయితే చంద్రోదయానికి 2 రోజులు కూడా, అంటే ఒక్కోసారి ఏమవుతుంది, ఈవేళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యి రేపు సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. అంటే ఈవేళ చంద్రోదయానికి ఉంటుంది, రేపు కూడా చంద్రోదయానికి ఉంటుంది. అప్పుడు ఏం చెయ్యాలి? చాలామందికి ధర్మ సందేహం ఇది. అయితే ఇక్కడ మనకి ధర్మసింధులో కొన్ని చెప్తారు. గణపతికి ఇక్కడ మనం చేసేటువంటి సంకష్టహర చతుర్థి అంటే ఎవరికి పూజ చేస్తున్నాం? గణపతికి పూజ చేస్తున్నాం. గణపతికి పూజ ఎప్పుడు కూడా తదియతో కూడినటువంటి చవితి రోజు చేస్తే చాలా విశేషం. పంచమితో కలిసినటువంటి చవితి రోజు చేయకూడదు. అందుకని ఈ తిథులకు కూడా ఏ దేవతకి పూజ చేస్తాం, ఎప్పుడు చేస్తాం అన్నప్పుడు దేనితో కలిసి ఉండాలి, శేషంలో చేయాలా, పుణ్యతిథిలో చేయాలా అనేటువంటి నిర్ణయాలు కూడా మనకి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ధర్మసింధులో కనిపిస్తూ ఉంటాయి, ముహూర్త చింతామణిలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏ దేనికి ఎలాంటివి పెట్టుకోవాలి, ముఖ్యంగా ధర్మసింధులో ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా ఇలా రెండు రోజులు కూడా చంద్రోదయానికి చవితి ఉందనుకోండి, ముందు రోజు మాత్రమే చేయాలి. ఎందుకంటే ముందు రోజు తదితో కలిసి ఉంటుంది కాబట్టి ముందు రోజు చేయాలి.
తర్వాత రోజు పంచమితో కలుస్తుంది కాబట్టి తర్వాత రోజు చేయకూడదు. ఓకే, ఇప్పుడైతే శ్రీలేఖ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామమ్మా. హలో, నమస్కారం అండి. శ్రీలేఖ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. అక్టోబర్ 28, 2002 ఉదయం 6:05 కాకినాడలో పుట్టారు. 6:10 ఓకే. 6:10 అవునండి. ఓకే అండి, మరి మీ సమస్య ఏంటో మేడంకి వివరించండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. మా పాపది పుట్టినప్పుడు 2 years తర్వాత జాతకం వేయించామండి. జాతకం వేయించినప్పుడు అమ్మాయి జాతకంలో దోషాలు అవి ఉన్నాయి. మ్యారేజ్ అప్పుడు ఎవరు కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోరు, అందుకని జాతకం మార్చి రాద్దాము, మెచ్యూర్ అయినప్పుడు చెప్పమన్నారండి. ఏమండి, ఒక మాట చెప్తాను. పెళ్లి చేసుకోవడం ముఖ్యమా, తలరాతని మార్చుకోవడం ముఖ్యమా? అంటే తలరాతని మార్చుకోలేకపోయినా దోషాలుంటే శాస్త్రం, ఏ శాస్త్రం మనకి దోషాలు చెప్తోందో ఆ శాస్త్రమే దానికి పరిహారాలు కూడా చెప్తోంది కదా. అలాంటప్పుడు దోషాలు ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకుని మరి మీరు తర్వాత ఎవరికైనా మంచి జ్యోతిష్కులకు చూపించారనుకోండి, దీనికి ఇదమ్మా పరిహారం అని చెప్తారు. మీరు మార్చి చూపించారనుకోండి, అందులో దోషాలు కనపడవు, మీరు పరిహారాలు చెయ్యరు. అప్పుడు ఏమవుతుంది, తలరాతలో ఏది ఉందో దాన్ని బాధని, మీరు కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది కదా. మరి అలాంటప్పుడు మీరు మార్చడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఏదో ఒక సంబంధం వెతుక్కోవడం కాదు కదా మీకు కావాల్సింది, అంతేనా? దోషం ఉందంటారా లేకపోతే ఏంటి? ఇప్పుడైతే నాకు మార్చి ఇవ్వలేదు కదా. చదువుతుందండి. ఇప్పుడు నాకు మార్చి ఇవ్వలేదు కదా. కరెక్ట్ డేట్ అవి ఇచ్చారు. చాలా జాతకాల్లో చాలా దోషాలు కనపడుతూ ఉంటాయి. దానికోసం బెంబేలు పడి మీరు జాతకాల్ని మార్చుకుని ఇవ్వడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఈ అమ్మాయికి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అందుకని చెప్పేసి ఇక్కడ అయినా కుజుడు ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా కుజ మహర్దశ అనేటువంటిది ఈ అమ్మాయికి ఎప్పుడు వస్తుంది తెలుసా? 90 సంవత్సరాల తర్వాత, 86 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పుడు కుజదోషం ఉన్న, అంటే కుజదోషం అని కాదు, సప్తమాధిపతి ద్వాదశంలో ఉండటం అనేది ఒక దోషం. మరి 86 సంవత్సరాల తర్వాత రావడాన్ని మనం దోషంగా దాన్ని పరిగణిస్తామా? లేదు కదా. అందుకని కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దీనికోసం అని చెప్పేసి కొన్ని పరిహారాలు ఉన్నాయి. రావి చెట్టుతో కానీ, విష్ణు ప్రతిమతో కానీ, కుంభ వివాహం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. తర్వాత కుజ ప్రదోషం ఉండడం, మంగళచండీ స్తోత్రం చదువుకోవడం లాంటివి చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అమాసోమవతి వ్రతం అని చెప్పేసి, వటసావిత్రి పౌర్ణిమ అని ఇలాంటి వ్రతాలు కూడా సౌభాగ్య వ్రతాలు ఉన్నాయి. అందుకని ఆ ఆయుష్ బాగా ఉన్నటువంటి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది. అంతగా దోషాలు, మీరు పెళ్ళవగానే ఏదో అనర్థాలు జరిగేలాగా ఏమీ జాతకం కనపడటం లేదు కాబట్టి కంగారు పడకండి. చాలా జాతకాల్లో చాలామందికి దోషాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఆ దోషం వచ్చేటువంటి గ్రహం, దోషం ఇచ్చేటువంటి గ్రహం ఏమిటి, ఆ గ్రహంకు ఉండేటువంటి దశ అంతర్దశ ఎప్పుడు వస్తున్నాయి అనేది కూడా మనం పరిశీలించాలి. కాబట్టి మీ అమ్మాయి గురించి మీరు అంతగా కంగారు పడాల్సినటువంటి అవసరం ఇక్కడ కనిపించటం లేదు. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకుంటే అంతా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. మరి చేసుకుని చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అయితే ఈ సంకటహర గణపతి వ్రతం ఎప్పుడు చేయాలంటారు? అంటే ఎప్పుడు ప్రారంభించాలి, అలాగే ఏ విధంగా చేయాలంటారు? ఎప్పుడు ప్రారంభించాలి అంటే, మనం భక్తి ప్రపత్తులతో నియమనిష్టలుగా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రావణ బహుళ చవితికి లేదా మాఘ బహుళ చవితికి, సాధారణంగా శ్రావణ మాసంలోనే ప్రారంభం చేస్తారు. కానీ ఇక్కడ ఒక ధర్మ సందేహం ఏమిటంటే, సంకటాలు వచ్చినప్పుడు తీరడానికే దీని ప్రాముఖ్యత కదా. అవును. భక్తితో చేసేవాళ్ళు ఇంట్లో వంశపారంపర్యంగా వచ్చిందనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా మొదలు పెడతారు. ఇప్పుడు మాకు వంశపారంపర్యంగా ఉంది, మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. కానీ అందరికీ అలా చేయాలని లేదు కదా. కష్టం వచ్చింది, వాళ్ళు ఎవరో చెప్పారు, ఇలా టీవీలో విన్నాం, మేము చేయాలనుకున్నాం, అయ్యో నాకు ఈ సంకటం ఉంది, ఈ పని అవ్వటం లేదు అనుకున్నాం అనుకోండి, మళ్ళీ శ్రావణ మాసం దాకా వాళ్ళు ఆగలేరు కదా. అందుకని సంకటాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు వెంటనే ప్రారంభం చేయవచ్చు. ఆ వచ్చే నెల ఆపద్ధర్మంగా ఆ వచ్చే నెలని ప్రారంభం చేయవచ్చు. అయితే సంకల్పం చేసుకునేప్పుడు మాత్రం ఒక మంచి ముహూర్తంలో, మంచి సమయంలో వాళ్ళు సంకల్పం చేసుకుని గణపతికి నమస్కారం చేసుకుని తనకు ఉండేటువంటి కష్టాలు ఏమిటో చెప్పుకుని ఆ సంకటాన్ని తీర్చమని చెప్పేసి మొక్కుకుని వాళ్ళు చేయాలి. అంటే ఎవరెవరు చేయాలంటారు? ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ దంపతులు ఇద్దరూ కలిసి చేస్తే విశేషం. దంపతులు ఇద్దరు కాకుండా స్త్రీ అయినా చేయవచ్చు, పురుషుడైనా చేయవచ్చు, పిల్లలైనా చేయొచ్చు,
తర్వాత పుని స్త్రీలు చేయవచ్చు, పూర్వ సువాసినులు చేయవచ్చు, అన్ని వర్గాల వాళ్ళు చేయవచ్చు. అంటే దీనికి ఏమీ ఈ వర్గం వాళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదు అనేటువంటి నియమాలు ఏమీ లేవు. సంకటాలు జీవితంలో ఎవరికైనా ఉండొచ్చు కదా. గణపతి అందరికీ భగవంతుడే, అందరికీ కూడా ఆయన ఎవరు మొక్కుకుంటే వాళ్ళకు ఉండేటువంటి కష్టాన్ని తీరుస్తాడు. కానీ సర్వజనులు చేసుకోవచ్చు. ఓకే అమ్మ, సంకటహారి ఈ చవితి అన్నది మనకి నెలలో ఎన్నిసార్లు వస్తుందంటారు? అలాగే పూర్ణిమ ముందు చేయాలా లేదంటే వెనక చేయాలా? ఇక్కడ సంకటహర చతుర్థి అనేటువంటిది నెలలో ఒకసారి మాత్రమే వస్తుంది. అయితే మనకి చవితి తిథి అనేటువంటిది మాత్రం నెలలో 2 సార్లు వస్తుంది. పౌర్ణిమ ముందు చవితి వస్తుంది, పౌర్ణిమ తర్వాత కూడా వస్తుంది. అయితే ఈ 2 చవితుల్లో కూడా గణపతికి పూజ చేయడానికి విశేషమైనటువంటిదే. పౌర్ణిమ కంటే ముందు వచ్చేటువంటి చవితికి మాత్రం పగటిపూట గణపతికి పూజ చేస్తే సరిపోతుంది. కానీ పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి బహుళపక్షంలో అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితికి మాత్రం రాత్రి వరకు ఉపవసించి రాత్రి చంద్రోదయ సమయానికి గణపతికి అభిషేకం పూజ చేసి అప్పుడు భోజనం చేయాలి. అందుకని సంకటహర చతుర్థి అంటేనే పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి చవితి అనే అర్థం. ఆ రోజు ఉపవసించి రాత్రి మాత్రమే పూజ చేయాలి. అయితే ఇలా మొదలుపెట్టిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేస్తే మంచిదంటారమ్మా? ఇక్కడ మొదలుపెట్టిన వాళ్ళు అంటే భక్తితో చేసేటువంటి వాళ్ళు కొంతమంది 12 సంవత్సరాలు చేస్తారు, కొంతమంది 21 సంవత్సరం చేస్తారు, కొంతమంది జీవితాంతము చేస్తారు. అయితే సంకటాల కోసం మాత్రమే చేస్తున్నారు, ఏదైనా ఒకటి అభీష్టం అనుకొని దానికి ఉండేటువంటి అడ్డంకులు తొలగడం కోసం గణపతికి పూజ చేస్తున్నారంటే కొంతమంది మొక్కు తీరితే నాకు ఈ కష్టం తీరితే 1 సంవత్సరం చేస్తానని 3 ఏళ్ళు చేస్తానని వాళ్ళు మొక్కుకుంటారు. దాన్ని అనుసరించి వాళ్ళు చేస్తారు. ఓకే అమ్మ, ఇప్పుడైతే లక్ష్మీ ప్రసన్న అనే కాల్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే మేడం. మీరు మ్యాచింగ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు కదా లక్ష్మీ ప్రసన్న అలాగే నాగశేఖర్ పేర్ల మీద? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ముందుగా లక్ష్మీ ప్రసన్న గారిది చూద్దాము. అక్టోబర్ 5, 1984 ఉదయం 10 గంటల 25 నిమిషాలకు నాయుడుపేటలో పుట్టారు. అవునండి. అలాగే నాగశేఖర్ గారిది పరిశీలిద్దాము. మే 10, 1983 ఉదయం 7 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. ఓకే అండి, మరి మేడం తో మాట్లాడండి. మేడం, అది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని అడుగుదామని. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మరి మీకు ఇప్పుడు మీ నక్షత్రం మీకు తెలుసా? ధనిష్ఠా నక్షత్రం. అవును మేడం. ఇప్పుడు మీకు చంద్రుడికి 7వ స్థానంలో గోచార గురువు ఉన్నాడు కాబట్టి జూన్ లోపల ఎటువంటి అవకాశం ఉంది, కంగారు పడే పని లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి నాగశేఖర్ వచ్చింది కదా మేడం నాకు మ్యాచ్. ఆ అబ్బాయిది నాది కంపాటబిలిటీ అంటే మెంటాలిటీ యోని కూటం ఇవి 2 0 పాయింట్స్ వచ్చాయి మేడం. అమ్మా ఒకటి చెప్పనా, మనకి దశవిధ పొంతనలు అష్టవిధ పొంతనలు ఉన్నాయి. అష్టకూటాలు చూస్తూ ఉంటాం మనం. చూసినప్పుడు 30 అన్నీ కలిపి వెరిసి మనకి 36 గుణాలు ఉంటాయి. ఏ ఒక్కరికి కూడా 36 గుణాలు రావు. అయితే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు అనే దానికి ముహూర్త చింతామణి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం చూసేటువంటిది ఏమిటి అంటే నాడీ చూస్తాం. ఇద్దరిది ఏకనాడి కాకూడదు. తర్వాత గ్రహమైత్రి ఉందా లేదా చూస్తాం. గ్రహమైత్రి చూసిన తర్వాత షష్టాష్టకాలు పడకుండా ఉండాలి అని చూస్తాం. గణకూటం చూస్తాం. ఆ తర్వాత చూసేటువంటిది గణకూటం చూస్తాం. రాక్షస గణమా మనుష్య గణమా అని చూస్తాం. అయితే మనకి కనిపించేటువంటిది ఏమిటంటే ఎవరికైనా ఏకనాడి కాకుండా గ్రహమైత్రి ఉండి జాతకంలో ఇద్దరి జాతకాల్లో దోషాలు లేకుండా ఉండేటైతే రాక్షసగణం మనుష్యగణం ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి గర్గవచనం ఉంది. అంతేకాకుండా యోని కూటాలు కూడా ఎప్పుడు చూస్తాం మనము, ఇద్దరికీ కలిస్తే చాలా మంచిది, కానీ ఆహారమైనటువంటివి కాకూడదు. అంటే పిల్లి ఎలుక కానీ, తర్వాత మేక పులి కానీ, ఆవు సింహం కానీ, ఆవు పులి కానీ, లేదా పాము ముంగీస కానీ, ఇలా ఒకదానికి ఒకటి ఆహారం అయ్యేటువంటి వాటిని మాత్రం ఎంచుకోకుండా మిగతా వాటికి పర్వాలేదు, మిగతా అన్నీ బాగున్నాయంటే పర్వాలేదు అని చేస్తాం. ఇప్పుడు మీ ఇద్దరు దానిలో వచ్చింది ఏనుగు సింహం వస్తుంది. అందుకని ఇక్కడ మీకు నాడీకూటంలో ఇబ్బంది లేదు, మిగతా వాటిలలో ఇబ్బంది లేదు, అందులో మీకు ఏదో ఇష్టపడుతూ ఉన్నారని చెప్పారు కాబట్టి పర్వాలేదు అని చెప్పాను. ఓకే అండి, మరి విన్నారు కదా, మరి మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మరి తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకుని చక్కగా పెళ్లి చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, చాలామంది మొక్కుకుంటారు కదా అయితే కనుక చేస్తామని చెప్పేసి, అయితే మరి సంకటాలు తీరడానికి ముందే మనం ఈ వ్రతం చేయాలంటారా లేదంటే తీరిన తర్వాత చేసుకోవాలంటారా? అంటే మనం దేవుడితో వ్యాపారం చేయటం లేదు కదా, అంటే చేస్తాడా లేదా చూసి వాళ్ళు చేస్తే వ్రతం చేద్దాంలే అని అనుకోకూడదు కదా. అవును.
ఆపద వచ్చింది, భక్తితో చేయడం మొదలుపెట్టండి. అయితే తర్వాత చేయటం ఎప్పుడు అంటే, ఆపద ఉంది, ఏదో మైలలో ఉన్నారు, పురిటిలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, లేదా వేరే అన్య ప్రదేశంలో మన ఇంట్లో కాక వేరే దగ్గర ఉన్నాం మనం, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం వ్రతాలు పూజలు చేసుకోవడానికి వీలు కాకపోవచ్చు, ప్రారంభంలోనే చేయాలంటే కొంచెం విధాయకంగా చేసుకోవాలని ఉంటుంది కదా. అలాంటి సంకటాలు అంటే అననుకూల పరిస్థితులు ఏవైనా ఉన్నాయి అనుకుంటే తర్వాత ఎప్పుడో మన ఇంటికి వచ్చిన తర్వాత కానీ, లేదా అనారోగ్యమో లేదా ఉన్నటువంటి ఇబ్బంది ఏదో తొలగిన తర్వాత చేసుకుంటానని అనుకోవచ్చు. లేదా వెంటనే 2-3 రోజుల్లోనే అది పని అయిపోవాలి అని ఉందనుకోండి, దాని సమయ నిర్దేశాలు కూడా కొన్ని ఉంటాయి. ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది, ఏదో ఆపరేషన్ అన్నారు, 48 గంటలే బ్రతుకుతారన్నారు, యాక్సిడెంట్ అయింది, సీరియస్గా ఉన్నారు, భగవంతుడా ప్రాణం దక్కించు, తర్వాత చేసుకుంటాను, దానికి అప్పటికప్పుడు చెవిటి కూడా ఉండకపోవచ్చు కదా. కానీ అలాంటి వాటికి మనం తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ ఏమిటంటే ఏదో నాకు నాకు మంచి ఉద్యోగం రావాలి, ఒక మంచి అబ్బాయితో పెళ్లి జరగాలి, జరిగిన తర్వాత నేను చేస్తాను అనుకోవడం సరైనది కాదు. అవును, అలాంటి వాటికి ముందుగానే చేసుకుని ప్రతిఫలాన్ని ఆశించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సరేనమ్మా, మరైతే ఈ వ్రతం అన్నది ఏ విధంగా చేస్తారంటారు? సంకటహార చతుర్థి వ్రతం ఏ విధంగా చేయాలి? సంకటహార చతుర్థి వ్రతం అనేటువంటిది చవితి తిథి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గణపతి దగ్గర సంకల్పం చేసుకోవాలి. మట్టిది కానీ, వెండిది కానీ, లేదా రాగిది కానీ, ఇత్తడిది కానీ విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసి, ముఖ్యంగా గరిక, ఎర్రని పువ్వులతో పూజ చేసి, సాయంత్రం వరకు ఉపవసించి, సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రోదయ సమయంలో గణపతికి అభిషేకం చేసి, అర్చన చేసి, షోడశోపచార పూజ చేసి, బెల్లంతో చేసినటువంటి పదార్థాలు, ఆ తర్వాత మోదకాలు నివేదన చేయాలి. ఆ తర్వాత చంద్రుడికి దర్శనం చేసుకొని అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత గణపతికి నివేదన చేసి ఎవరికైనా బ్రాహ్మణులకి కానీ, పేదవాళ్ళకి కానీ భోజనం కానీ, ముఖ్యంగా ఇక్కడ వాయనం ఇవ్వాలి అంటారు. ఏమిటి అంటే మోదకాలని వాయనంగా ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి. అసలు నిజానికి నిష్టగా ఉండాలి అంటే రాత్రంతా కూడా జాగరణ చేసి, మరునాడు ఉదయం పునఃపూజ చేసి, అప్పుడు ఉద్వాసన చేసి, అప్పుడు భోజనం చేయాలి. అంటే చాలామంది అంతవరకు ఉండలేరు, జాగరణ చేయలేరు. కాబట్టి చంద్రోదయం తర్వాత మహానివేదన చేసి ఎవరికైనా భోజనం పెట్టి అప్పుడు భోజనం చేయాలి అంటారు. అమ్మ, జాగరణ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి చాలామంది అనుకుంటూ ఉంటారు, జాగరణ అంటే 12 వరకు చేస్తే చాలు అని చెప్పేసి అనుకుంటుంటారు, ఇంకా దాని తర్వాత పడుకుని పోతారు. అసలు జాగరణ అంటే ఏ విధంగా చేయాలంటారు? 12 వరకు అంటే ఇంగ్లీష్ డేట్స్ని అనుసరించి డేట్ మారింది కాబట్టి ఇంకా అయిపోయింది అనుకుంటూ ఉంటారు. అవును, ఇంగ్లీష్ డేట్స్ మనకి శాస్త్రీయమా కాదు కదా. వారం అనేటువంటిది మనకి సూర్యోదయంతోనే మొదలవుతుంది. ఏ వారమైనా సూర్యోదయంతోనే మొదలవుతుంది. అందుకని ఆ రోజు దాని ప్రత్యేకత ఏమిటంటే మళ్ళీ సూర్యోదయం అవ్వాలి, అప్పటిదాకా చేయాలి. అంతే తప్ప ఒక పూజ అనుకుంటే మళ్ళీ పునఃపూజ చేయాలంటే సూర్యోదయం వరకు చేసి, అప్పుడు స్నానం చేసి, మళ్ళీ నైవేదన, మళ్ళీ పునఃపూజ చేసి అప్పుడు మాత్రమే సమాప్తం చేయాలి. ఓకే, బ్రహ్మ ముహూర్తానికి ఆ టైంకి చేసుకున్నా కూడా మనకి పర్వాలేదు. మరి 6-7 వరకు కాకుండా పూజ మళ్ళీ చేయాలి. అంటే తెల్లవారుజాము స్నానం చేసి కూడా పూజ చేసేసుకోవచ్చు. ఓకే, అయితే జాగరణ అంటే 12 వరకు కాదు, మన ఈ తెలుగు తిథులను అనుసరించి మనం చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే మరి పద్ధతులు తెలియని వాళ్ళు ఉంటారు కదా మా సామాన్యులు, మరి వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలంటారు ఈ వ్రతాన్ని? ఇది మాత్రం ఎందుకంటే ఏదైనా మనం ఒక పూజ చేసాము అంటే, చెప్పాము అంటే విధి విధాయకంగానే ముందు చెప్తాం. కానీ అందరికీ కూడా అభిషేకాలు చేయడానికి విగ్రహం ఉండకపోవచ్చు, అభిషేకం చేసేటువంటి పద్ధతి తెలియకపోవచ్చు, మంత్రాలు కూడా రాకపోవచ్చు. కానీ కష్టాలు అందరికీ ఉంటాయి కదా. అందుకని సామాన్యులైనా చేసుకోవాలంటే ఈ రోజుల్లో చాలామంది గణపతి దేవాలయాల్లో సంకష్టి పూజ చేస్తూ ఉన్నారు. అక్కడ పూజకి కట్టండి, అక్కడికి వెళ్ళండి, అక్కడ ప్రదక్షిణలు చేసుకోండి, ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు. అలా కూడా వీలు కానటువంటి వాళ్ళు, లేదా స్వయంగా మేమే చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు విగ్రహం లేనప్పటికీ కూడా గణపతి ఫోటోని పెట్టుకొని కూడా ఎర్రని పుష్పాలు గరిక పెట్టి నమస్కారం చేసుకుని మీకు తోచినటువంటిది ఓం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవచ్చు. సంకష్టహర గణపతి స్తోత్రం కూడా మనకి ఉంది. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం అని ఉంటుంది కదా, అది సంకష్టహర గణపతి స్తోత్రం అంటారు దాన్ని. ఆ స్తోత్రం చదువుకోవచ్చు. చదువుకొని మోదకాలు కానీ బెల్లంతో చేసినవి కానీ నివేదన చేసి చంద్రోదయానికి చంద్ర దర్శనం చేసుకొని
ఆ తర్వాత నివేదన చేసిన దాన్ని భోజనం చేస్తే సరిపోతుంది. చంద్రుడు దర్శనం చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా చెయ్యాలి. మరి ఒకవేళ రాత్రులు మబ్బుల్లో ఒకవేళ చంద్రుడు కనిపించకపోతే అప్పుడు ఏం చేయాలంటారు? అవును, చాలా మంది అడుగుతుంటారు ఈ ప్రశ్న. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే మబ్బుల్లో చంద్రుడు కనపడడు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అయితే మనకి సాధారణంగా ఏమిటంటే చలికాలంలో వర్షాకాలంలో 8:40 అలా అయ్యేసరికి రాత్రి చంద్రోదయం అవుతుంది. ఎండాకాలం మాత్రం 9 గంటలు ఒక్కొక్కసారి 9 దాటిన తర్వాత కూడా చంద్రోదయం అవుతూ ఉంటుంది. అందుకని అప్పుడు చంద్రోదయం ఎప్పుడవుతుంది అనేటువంటిది కూడా కొన్ని క్యాలెండర్లలో సాధారణంగా అన్ని పంచాంగాల్లో ఉంటుంది. అది చూసుకొని చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుంది అనేటువంటిది చూసుకొని ఆ సమయం తర్వాత ఆకాశానికి పైన వెలుతురు కనిపిస్తూ ఉంటుంది కదా. చంద్రుడు కనపడకపోయినా మబ్బులు కప్పేసినా పక్క నుంచి కొద్ది వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. నమస్కారం చేసుకొని ఆ తర్వాత భోజనం చేసుకోవచ్చు. ఓకే అమ్మ, సంకటహర చతుర్థి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వాళ్ళకి సమయం అయిపోయింది, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అలాగే. ఇది వాళ్ళ శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ఏ మొక్కలు ఎప్పుడు నాటాలి అనే వివరాల గురించి మనం రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.